వనక్కం, నేను మీ ఎర్రర్ ఫెలో. ఈ రోజు మేము ట్రిప్ వెళ్ళబోతున్నాం, మీకు చూపిస్తాం ఎక్కడికి వెళ్తున్నాం అనేది. వీళ్ళంతా నా ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్తున్నామో ఇప్పుడు చూపించబోతున్నాం మీకు, మీరు అందరూ చూడండి ఫ్రెండ్స్. Каждому по факту рядом нужен человек, но бывает так, что одиноким лучше всех. Каждому. వచ్చేసినామనుకో గాలి. ఫైనల్లీ రీచ్ అయిపోయాం. 80,000 పెట్టింది జాకెట్ తీసి పాడైనా. ఏం కన్నావు ఏంది? హాయ్ ఫ్రెండ్స్, ఇగో మాలు ఆమ్లెట్లు అవన్నీ వద్దురా అంటే గుడ్లు పట్టుకొచ్చారు. ఇగో అన్ని వాళ్ళని వద్దురా అంటున్నారు వీళ్ళు. మ్యాగీ తెచ్చారు, బొగాళ్ళు తెచ్చారు. అవసరమా? మిల్క్ మేడ్ తెచ్చిర్రా. 7 రూపాయలు అయింది ఒక్క గుడ్డు. 7.5 అంట. మంచిగా నీళ్ళపర్ల చాయ్ తాగడం అంటే ఇన్లేరి కొడుకులు ఆమ్లెట్ బోగాన్ చాలా పెద్ద తెచ్చారు. బోగాన్ అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇలా టమాటాలో 2 సంవత్సరాలు అయినట్టుంది మొత్తం. మిరపకాయ చూసిరా, చెప్తాం 10 రూపాయలు ఇస్తుండే, తెచ్చుకుంటుండే. పేపర్లే మా హెచ్చరి చూపిస్తారు మీకు కూడా. ఇది పట్టుకో. ఒక్క నిమిషం మీకు చూపిస్తున్నా, మీకు కూడా తెలియాలి కదా. ఈ కమిటీ కుర్రలు అనేటోళ్ళు ఎసుంటోళ్ళు అనేది. ఇగో మీద రేవంత్ అన్న ఉండు దీని మీద, పేపర్ మీద. మీడియా ఇది సీఎం దాకా పోకపోతే మేము మీడియా గుంజు కొడతాం. ఉప్పు ఇలా చూస్తే రాసినట్టుంది. ఇగో మన రేవంత్ అన్న మొత్తం హెడ్ సోప్ అంటారు కదా. దిస్ ఈజ్ ది కింద పడతావరా. అరే గుడ్లు కింద పెట్టరా, ఉన్నాయి ఇట్లా వాళ్ళ మన కొడతా. ఇటువంటి మిరపకాయలు మీకు ఎలా దొరుకుతాయి? మీకు కావాలంటే ఇగో ఏం చేయండి. షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? ఒక్కటి ఈజీగా 50 రూపీస్ ఉంటాయి. ఇది వచ్చేసి అమెరికన్ కింద తెప్పించిన మిరపకాయ. అమెరికా. అమెరికా. Sir, my name is Megan Nasir. ఈడు నెంబర్ 1 బోషికాయ. ఫోన్ ఫామ్ అదే కాదు, గాంధీ గారు ఏమన్నారా? తెలుసు. అరే నీ అబ్బా, గాంధీ గారు పుట్టినప్పుడు మేము లేము.
మంట అయితే పెట్టేసినాం. అంటుకోలేదు ఇట్టుకుంటుంది రా ఫస్ట్ ఒక దిక్కు అయితే కావాలంటారా ఒక దిక్కు అయినా ఇంకో దిక్కురా ఆగుర్రా అప్పుడు వరకు ఆగుర్రా ఎండిపోయిన ఆకలి అరే ఉన్నాను వదిలేసి అరే నిజంగా క్యాటరింగ్ బాయ్స్ వచ్చేసారు. అరే కట్టెలు తీసుకురా పోరా. అరే వద్దురా కింద మాట్లాడుతుంది అంతే ఆడిపోతున్నాయి ఆడిపోతుందిరా. అదే చెప్పుంటే రెంట్ కన్నా బోన్ తెచ్చుకుంటుండే కదా. ఓ 50 రూపాయలు వాడు 5 కిలోలు చేస్తున్నా అని చెప్పిండాడు. 5 కిలోలు గైస్ ఇది 2 కిలోలు అంట, వాడేమో 5 కిలోలు. 5 కిలోలు అంటుండే 5 కిలోలు ఇది. అరే 2 కిలో బాబు ఇది. ఈ కొడుకు పెళ్లిళ్ళు ఇట్లా చేసుకుంటే అయిపోయినట్టే. అరే మాడిపోతుందిరా దిప్పురా. వీందేమో బాగా మాడిపోతా నేను బాగా, ఈ కొడుకులే మ్యాగీ కాదు నేను బాగా. అది ఉడకలే. వీడేమో ఉత్తి పాపానికి వచ్చిన నాకు పన్ను పెట్టిరా. ఇలా మ్యాగీ ఫ్రెండ్స్, ఇలా దుమ్ము చెత్త అంత పడుతుంది. ఇక మేము అట్లనే తిని రావాలంతే. ఈ పల్లెటూరు బైకు ఈ నిదానస్తుడు ఇతను అసలు ఏమి నాకు ఒక టోటల్ చెప్పాలంటే ఇతను మాత్రం అసలు నాకు వద్దు సార్. ఇట్లా చెత్త పడుతుందిరా. అరే దిశ కదే ముందు కూడా. అరే అది ఉల్లిగడ్డ తర్వాత మళ్ళా నిలవదు. అరే పోతుందిరా బయటకి వెళ్తుంది. ఇది నిండింది అనుకో, ఇది తీసాగో ఆ ప్లేట్ లో వేసేసి ఒకసారి అయితే అయిపోయింది. బాబు ఓ 10 మ్యాగీలు అయిపోయినాయి. 10 మ్యాగీలు చేసి ఇంకా 10 మ్యాగీలు ఉన్నాయి. కథ మంది అందరు తిని కూర్చురు. ఇక ఈ కొడుకులు మళ్ళీ ఆమ్లెట్లు అంట, బ్రెడ్ ఆమ్లెట్ అంట, ఇంకో 10 మ్యాగీలు తెచ్చుకోర్రు. ఇంకో బ్రెడ్ ఆమ్లెట్ తినేస్తాం. ఖాళీ అయిపోతాయి. గుడ్లెట్లునే ఖాళీ మొత్తం బంగారమే గుడ్లు అయితే. పట్టుకున్నోడికి తెలవాలి. ఈ కొడుకులు బ్రెడ్ ఆమ్లెట్ చేయరని చెప్పి బ్రెడ్ మ్యాగీలా తింటారు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గు. మీరు కూడా ట్రై మేము ట్రై చేసినా బాత్రూమ్కే డైరెక్ట్. బంటి సచ్చింది గొర్రె. అలా కా అరే దుమ్ము పడుతుందిరా మీ తినే దాంట్లోనే. ఏం కాదు, హైజీనిక్ ఉండరు ఈ కొడుకు. ఆమ్లెట్లు వేస్తా అని పెంక తెచ్చారు. ఇంట్లో కాక్రోచ్లు వచ్చాయి. అయిపోయింది నాకు కథం. నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. కింద వీడు మనం ఒక స్పూన్ తీసుకోరు. ఒక బ్రెడ్ అయితే ఇస్తారు కాదు మామూలు ఇక్కడ చెఫ్స్. ఇద్దరు చెఫ్లు అయితే కూర్చురు ఇడ మా వాళ్ళు. అరే బ్రెడ్ మాడిపోయిందిరా. అరే ఆయిల్ వేయరా. ఆయిల్ బంటి అంట. అరే బంటినే యాది చేస్తారు ఇడ ఇట్లా. ఇద్దరైతే తింటారు. అరే చూడరా వీడు ఓడొద్దన్నా సరే వీడే తింటుండు మొత్తం మ్యాగీ. ఆమ్లెట్ వీడు. అరే ప్యాన్ అంటే పెట్టేసారు. అయ్యా కట్టెలు తీయట్రా. అరే కూలీ వచ్చేసిండు, భయం లేదు. కూలీకి ఎవడు అడ్డు.
ఫ్లాష్ పడ వాళ్ళ తమ్ముడు రాకెట్ రూపంలో వచ్చేసి అయితే మంట ఆర్పేస్తుడు. ఆయుష్ పెంక్ అయితే మొత్తం ఆడగొట్టేసాడు. మా అమ్మ ఏమంటే ఇప్పుడు కొంచెం ఇగో అయ్యా అరే పోయిందిరా పెంక పని అయిపోయిందిరా. అరే గుడ్లు ఇంటికి ఇస్తున్నాడు. జిమ్ కోసి వచ్చినాక 7:30 పెట్టి ఇచ్చి ఆమ్లెట్ గుడ్డు. వీడు మళ్ళా చెఫ్ అంట. చెప్పాలి ఆడేమో కూల్ నా కొడుకు. ఈ రియాక్షన్ చూడు. అరే ఏమైందిరా విజయ్ అట్లా చూస్తుండు. కడగరు ఒకసారి దీన్ని కడగండి. గుడ్డు అయితే మస్తు వచ్చింది కదా, మస్తు ఉంది గుడ్డు. ఎట్లా ఏంటో చూడు. గుడ్డు గుడ్డు ముట్టొద్దు, డాష్ ఇది గుడ్డు ముడితే డాష్. దింపురా దింపురా. మస్తు అయిపోయింది. ఆహా వాసన మాత్రం. ఎవనివరా నువ్వు మూగోనివా? అమ్మని నక్కలు చేస్తున్నావు బే అబద్ధం. వీడు మేమందరం ఒకటి చేస్తే వీడు వీని బాధ వీనికి ఉంది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. కూల్ నా కొడుకు దండాలు అయ్యి. అరే కేక్ వస్తుంది జల్దీ. ఐస్ అవుతుంది ఇక్కడ మొత్తం ఫైనల్ అయితే. అది వస్తలేదా గుడ్డు రానంటున్నా బయటకి. అది శ్రీకాంత్ మంచిగా అడిగి కూలింగ్ అద్భుతమా. ఏడైనా మీరు అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా మంచి మర్యాద. అందులోనే బటర్ టీం కానీ బట్వైజర్ టిన్. దీని పేరు ఏం పేరు అంటే కొత్త ఎగ్ అన్నట్టు. ఇది బట్వైజర్ టిన్ గుడ్. ఇది బట్వైజర్ గుడ్డు. బాగుపడరు అంకుల్ వీళ్ళు. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. ఈ జన్మకు బాగుపడరు కొడుకు. అలా ఆదివారం వీనికి గుడ్డు తినొద్దు. గుడ్డు కూడా ఎట్లా వెయిట్ చేస్తుంది. ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? ఎట్లుంది మేడం టేస్ట్ ఎట్లుంది? సూపర్ అంటూ రాదు రియాక్షన్ చూడు. శ్రీకాంత్ ఎట్లుంది ఎట్లుంది? అరే వేరే లెవెల్ ఉంది ఆ గుడ్డ అయితే. పాప మీరు తినొద్దు చూడు, బాధపడుతుండు. రుచి రుచి ఒక కవర్లు వేసుకో. ఏదో దొరకాయి వస్తుంది గుడ్డ అయితే. ఎట్లుందిరా సూపర్ సూపర్ వేసిన. బ్యాడ్ లక్ వింటారా? రాసి పెట్టుండాలి. లప్పని ఒక దెబ్బకి రాసి పెట్టుండాలి తినాలి. పోయి అమ్మ బంటే. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి. ఇప్పుడైతే గిన్నెలు తోముకుంటున్నా. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. ఫ్రెండ్స్ ఇక్కడికి బ్లాగ్ ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్ టియాగోతోటి. బాయ్. Рядом нужен человек, но бывает так, что одинок.